రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్కని భరత్ రామ్ ప్రచార రథాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ దహనం చేశాడని చెప్పడం చాలా దారుణమని వైసీపీ కార్యకర్తలు జగన్ ను దేవుడిలా పూజిస్తారని అటువంటి పనులు చేయడానికి ఎప్పుడు సాహసించారని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కొర్నాని అను యాదవ్ అన్నారు. స్థానిక కోరుకొండ రోడ్లో ఉన్న నివాసంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రచార రథంపై జగన్ ఫోటోతో పాటు వైసీపీ ఫ్యాన్ గుర్తు కూడా ఉందని, అందువల్ల ఈ ఘటనకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్న వ్యక్తికి అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఎప్పుడు వచ్చాడు, ప్రాథమిక సభ్యత్వం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. నా పేరు అను యాదవ్. నేను బీసీ స్టేట్ మహిళా అధ్యక్షురాలు. నేను 2009 నుంచి నేను వైఎస్ఆర్ పార్టీలో వర్క్ చేస్తున్నాను. ఒక కార్యకర్తగాను, ఒక నాయకురాలుగాను. మరి గతంలో చూసుకున్నట్టయితే మేము ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో పడ్డాం. ప్రజెంట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ సిచ్యువేషను, రాజమండ్రిలో పరిస్థితి చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాను. ఇప్పుడు మాత్రం సీఎం అయిన తర్వాత కూడా మాకు కొద్ది కష్టంగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం కానీ, అనేక విషయాలు చర్చించడం కానీ చాలా కష్టమైంది. అయితే ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఎవరో వస్తున్నారు కార్యకర్త అని చెప్పుకుంటున్నారు, ఒక ఇది కూడా ఉండట్లేదు. వాడు కార్యకర్తని వస్తున్నాడు కానీ అది మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అయితే కాదు. ఈ రీసెంట్గా మరి మార్గాని భరత్ గారు వ్యాన్ తగిలెట్టారు. అది వ్యాన్ మీద మన సీఎం, ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరి గుండెల్లోనైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. నిరుపేదల పక్షాన ఉన్న అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరు కూడా నిరుపేదల పక్షాన్నే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన దేవుడుగానే పూజించారు. ఆయన కట్అవుట్ నుండి కూడా కాల్చారంటే ఆడు కార్యకర్త ఎలా అవుతాడు, వైసీపీ కార్యకర్త ఎలా అవుతాడు అనేది నాకు చిన్న పాయింట్. నెక్స్ట్, మా అందరికీ సభ్యత్వాలు ఉన్నాయి, ప్రతి కార్యకర్తకి సభ్యత్వాలు ఉన్నాయి. తను వైసీపీ కార్యకర్త అయితే సభ్యత్వం చూపించమానండి. మా అందరికీ కార్యకర్తగా సభ్యత్వాలు ఉన్నాయి. వైసీపీలో మేము ఫస్ట్ నుంచి పని చేసాం కాబట్టి మేము ఫస్ట్ నుంచి దీనికి ఉన్నాం. కూడా కొత్తగా వస్తున్నారు మేము వైసీపీ కార్యకర్త అని చెప్పి ఒక 4-5 ఫోటోలు దిగడం, వాళ్ళకి 4-5 సార్లు ఫోన్లు చేసుకోవడం, కాంటాక్ట్ అవ్వడం, ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదని నేను, ఇది క్రియాశీలకంగా ఇది ఏదో జరుగుతుంది లోపల అండర్ గ్రౌండ్. కానీ ఈ రకంగా అయితే మేము దీన్ని ఖండిస్తున్నాము. ఈ వైసీపీ కార్యకర్త అయితే కాదు. మా కార్యకర్తలందరూ కూడా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఈరోజు మార్గాని భరత్ గారిని ఒక తప్పు దారిని నడిపిస్తున్నారు కొంతమంది. అలాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విషయంలో కూడా కొంత తప్పుదారి పట్టించి ఇలా కార్యకర్తలందరినీ దూరం చేస్తూ పార్టీకి మరి అసలైన కార్యకర్త జీరో అయిపోతున్నాడు. మరి కొద్దిగా బాగున్న వాళ్ళందరూ కూడా పార్టీని ఎటువైపు గాలి ఉంటే అటువైపు పరిగెత్తేలాగా ప్రయాణం చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఇటువంటి వాళ్ళని మనం తీసివేయాలి. ప్రజెంట్ ఎవరైతే ఫస్ట్ నుంచి కార్యకర్తలు కష్టపడి ప్రాధాన్యత ఇవ్వాలి పార్టీలో కూడాను. ఇలాగా ఈ కార్యకర్త ఇలా చేయడం వల్ల మాలాంటి వాళ్ళకు కూడా డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే ఎవడో చేసిన పాపానికి కసాయి వాళ్ళ మేము బలైపోతాం. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. మీరు ప్రతిసారి